అబ్బా చివరిసారిగా రేడియో స్టేషన్ కలిపి ఊరి చివరి నరస్తాస్త్రం సంబంధించారు. అబ్బా కోసం ఇన్నేళ్ల తర్వాత వచ్చారంటే మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. చెయ్యి పగతో అనిపించాను. వెంటనే ఆ పగ తీర్చేసుకున్నాను. ఈ ప్రపంచంలో సూర్యమాయని మంత్రశక్తులకు పంపించాక లోపలికి వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ వాడి వల్ల కాలేదు. మీరు రోజు మీ వెనక వాడు వచ్చాడు. వాడికి వాళ్ళ అమ్మ కనిపించలేదు. నీరు పగలగొట్టిన అద్దం ముక్కలు కనిపించాయి. మీరు ఫుట్బాల్ ఆట పూర్తయితే మనం కర్మ కలిపడం. కానీ వాడి దృష్టిలో మాత్రం మీరంతా కలిసి వాళ్ళ అమ్మని చంపేశారు. అందుకే నన్ను ఒక్కొక్కరుగా చేసి చెప్పుతున్నాను. ఆ అర్థంలో వాళ్ళు వాళ్ళ అర్థం చూసుకుంటున్నాను. మాకెలా తెలుసుకున్నాను? ఇప్పుడు వాళ్ళ అప్పుడు విద్య ఇది మనిషి ప్రాణం. 3 శక్తుల కలయిక. ఇచ్ఛాశక్తి కోరికకి సంబంధించింది, జ్ఞానశక్తి మేధస్సుకి సంబంధించింది, క్రియాశక్తి సంకల్పానికి సంబంధించింది. డిజైర్, థాట్ అండ్ యాక్షన్. ఆ 3 శక్తులు ఒక చోట ఉంటేనే ప్రాణం ఉన్నట్టు. అవి విడిపోయిన రోజు ఆ ప్రాణం కనుమరుగవుతుంది. విష్ణువుని ఆత్మ ఎన్నేళ్ళైనా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేదంటే వాడి శక్తులు కూడా ఇంకా ఈ లోకంలోనే ఉన్నాయని అర్థం. వాటన్నిటిని తీసుకొచ్చి ఒక్కటి చేస్తేనే వాడిని ప్రపంచం నుంచి పూర్తిగా బయటికి పంపించే మార్గం దొరుకుతుంది. విడివిడిగా ఉన్న వాడి శక్తులు వాడి జీవితంలో జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఉంటాయి. అవే వాడి ఆత్మకి ఇంధనమై నడిపిస్తూ ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుని గతికి తీసుకురండి. వాటిని ఎరగా వేసి వాడి ఆత్మని అర్థం చేసే పనిలో నేనుంటాను. దాని ఒక్క విషయం, రేపు ఉదయం 5:14 ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం మొదలవుతుంది. ఆ దక్షిణాయనకు చీకటి గడియల్లో వాడిలో విజృంభించే రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు.